జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ఇంతటి మహానుభావుడు, ఇంతటి బ్రహ్మ తేజస్సున్నవాడు, ఇంతటి పరమభక్తుడు, ఈయన తేజస్సు వల్ల పుట్టాడు కాబట్టే ఈ పిల్లవాడు ఇంత గొప్పవాడయ్యాడు. ఈయన తేజస్సు వల్ల నా వంశంలో కూడా ఒక పిల్లవాడు పుడితే ఖచ్చితంగా ఆ పిల్లవాడు కూడా దుర్నిరీక్షుడవుతాడు, అంత శక్తివంతుడవుతాడు. మళ్ళీ అటువంటి పిల్లవాడు వంశంలో పుడితే తప్ప విష్ణువుతో యుద్ధం చేసి లంకాపట్టణాన్ని ఆక్రమించి భూమి మీదకి రావడం కుదరదు. కాబట్టి విశ్రవసో బ్రహ్మ వల్ల కొడుకుని కనాలి. ఎవరు కనాలి? పరమ సౌందర్యవతి అయి ఉండాలి, పరమ ధార్మికంగా బిడ్డని పొందాలి. ఎలా అని ఆలోచించాడు. ఆయన కూతురుంది, ఆమె పేరు కైకసి, మహాలక్ష్మిలా ఉంటుంది అని వర్ణించారు రామాయణంలో. ఆ కైకసి దగ్గరికి వెళ్ళి కొన్ని మాటలు చెప్పాడు. బోయ్ ఎంత అందంగా మాట్లాడతాడు. ఆమెను పిలిచి, అమ్మా నువ్వు విశ్రవసో బ్రహ్మని ఆశ్రయించి ఎలాగైనా ఒక్క కుమారుణ్ణి కనమ్మా, రాక్షస జాతి నిలబడుతుందన్నాడు. అది ఒక ధార్మిక విధానం. ఆమె ప్రదోష వేళలో విశ్రవసో బ్రహ్మ దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి నేల మీద కాలితో గీత గీస్తూ నిలబడింది. ఆమె వంక చూసేటప్పటికి విశ్రవసో బ్రహ్మ గమనించాడు, ఈమె సంతానార్థి అయి వచ్చింది నా దగ్గరికి అని. ఎందుకు వచ్చావని అడిగాడు. నా మనసు తెలుసుకోలేని అమాయకుడొకో, నేను ఏం కోరుకుంటున్నానో అది అనుగ్రహించి నన్ను కాపాడు అంది. ఆయన అన్నాడు, రాకూడని వేళలో వచ్చావు, ఇది ఉగ్రవేళ, ప్రదోష వేళ. పరమశివుడు నందివాహనారూఢుడై ఆకాశంలో వెడుతుంటాడు. ఇటువంటి వేళలో ఏ కాంత అయినా పురుషుడితో రమించి సంతానం కంటే దాని వలన లోకకంటకుడు జన్మిస్తాడు. నువ్వు ఈ సమయంలో నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు పుట్టబోయేటటువంటి కుమారుడు లోకకంటకుడై దేవతలకి ప్రబల శత్రువు అవుతాడు. వాడికి భక్తి ఉండే అవకాశం ఉండదు. కాబట్టి నీకు దేవతాశత్రువైన కుమారుడు పుట్టబోతున్నాడు. కానీ నువ్వు కోరుకున్నట్టే అపారమైనటువంటి బలపరాక్రమములు, ఇంకా ఇంత అంతా అని చెప్పడం కుదరదు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడన్నాడు. ఆమె బాధపడింది. నేను ధార్మికుడు కావాలని కోరుకున్నాను. మా నాన్నగారి కోరిక రాక్షస వంశానికి అంకురం, కానీ నాకు ధార్మికుడు కావాలని కోరిక. కుబేరుడు వంటి ధార్మికుడు నాకు లభించడా అని అడిగింది. అది వేళ దాటాలి, ప్రదోష వేళ దాటిపోవాలి. కాబట్టి ఈ సమయంలో నువ్వు వచ్చి సంగమించిన కారణం చేత మొదటి పుట్టేవాడు లోకకంటకుడు, తర్వాత కూడా ఇంకా కాలం దాటలేదు కాబట్టి వాడు కూడా లోకకంటకుడు, తర్వాత పుట్టే ఆడపిల్ల కూడా అంత దుర్మార్గమైనటువంటి నడవడి కలిగినది, చీకటి పడిపోయిన తర్వాత భోగకాలం. కాబట్టి 4వ వాడిగా పుట్టేటటువంటి వ్యక్తి విభీషణుడు మహాధర్మాత్ముడు అవుతాడు. నీకు అలాగే సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే కాల నియమాన్ని మన్నించాలి. 4వ సంతానం కలిగితే తప్ప నీ కోరిక తీరదు కాబట్టి అలాగే అనుగ్రహిస్తున్నానని అనుగ్రహించాడు. ఆమెకి వరసగా కుమారులు జన్మించారు. అందులో మొదటివాడు పుడుతూనే 10 తలలతో పుట్టాడు, కాటుక కొండలా పుట్టాడు. నాలుక బయట పెట్టి చప్పరిస్తూ దంస్ట్రలు కోరలు పైకొచ్చి వాడు ఏడుస్తూ పుడితే నక్కలు నోట్లో అగ్నిహోత్రాన్ని కక్కుతూ అప్రదక్షిణంగా పరిగెత్తాయి. ఆకాశంలోంచి పిడుగులు పడ్డాయి. సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోయాడు. భూమి అంతా పరాగం పైకి లేచింది. సముద్రములన్నీ కూడా కదిలిపోయి పర్వతములు ఘూర్నిల్లై అంత భయంకరమైన శకునములు కనపడుతుండగా పెద్దవాడు పుట్టాడు. తర్వాత కూడా అటువంటి శకునాలు కలుగుతుండగా కుంభకర్ణుడు పుట్టాడు. తర్వాత అటువంటి శకునాల్లో శూర్పణక పుట్టింది. తర్వాత పరమధర్మాత్ముడు అన్ని శుభశకునాలు చూపిస్తుండగా విభీషణుడు పుట్టాడు. ఈ నలుగురికి పేర్లు పెట్టాడు. ఈ నలుగురికి ఆ పేర్లు సుమాలి ఉంచాడు. అందున పులశ్చ బ్రహ్మ వచ్చారు. పులశ్చ బ్రహ్మ వచ్చి ఆయన రావణాసురుడికి పేరు పెట్టారు. ఒరే నువ్వు 10 తలలతో పుట్టావు, అందుకని మొదటివాడివి నీకు దశగ్రీవుడని పేరు ఉంచుతున్నానన్నాడు. ఆయన పేరు దశగ్రీవుడు. ఆయన బిరుదునామన్ రావణ ఎక్కువ చలామణి చేసుకున్నాడు. దశగ్రీవుడని పేరు ఉంచాడు. వాళ్ళు లోకకంటకులై గోకర్ణంలో బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు, కుబేరుడంతటి వాడు కావాలని. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మగారు వచ్చారు. దేన్ని మెచ్చుకుని దానికి తగినట్టుగా అనుగ్రహించడం వాళ్ళ లక్షణం కాబట్టి బ్రహ్మగారు వచ్చారు. ఏం కావాలన్నారు? నాకు చావు ఉండకూడదన్నాడు. అది ఈ లోకానికి చెల్లదు. ఇంకొక మాట అడుగు, మొత్తం సృష్టిలో ఎన్ని జాబితాలు ఉన్నాయో అన్నీ చదివేశాడు. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దానవ దైత్య దేవతలు అందరి పేర్లు చదివాడు. వీళ్ళ చేత మృత్యు ఉండకూడదు. బ్రహ్మగారు ముక్కును వేలేసుకున్నాడు, ఇది ఎక్కడ గొడవరా అని.
అని ఒక్క మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. మనుష్యుల చేతిలో మృత్యు ఉండకూడదని అడగను, వాడి చేతిలో చావు ఉండకూడదని అడగడం కూడా ఏమిటి, దానికి వరమా అడగను అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.